అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, గృహ సౌఖ్యం మొదలైన వాటి కొరకు, అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన లోన్ల విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహ సౌకర్యం విషయంలోనూ, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలోనూ, విద్యార్థుల విద్య సంబంధించిన విషయంలో అభివృద్ధి సాధించే విషయంలో కావచ్చు, వారికి నూతన అవకాశాలు లభ్యమయ్యే విషయంలో కావచ్చు, శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన విషయాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది, గౌరవం, గుర్తింపు అనేది లభ్యమవుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి ఒక పక్కన, వృత్తిపరమైన విషయాల్లో నిర్ణయాలు ఒక పక్కన మొదలైన వాటితో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చక్కటి ఆలోచనలతో చేస్తూ ముందుకు వెళుతూ సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారు సామర్థ్యంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. తండ్రి, పెద్దల యొక్క సహకారం, ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మానసిక ప్రశాంతత, కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. పరాక్రమాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, సహకారాన్ని కోరుకొని సహకారాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే సందర్భంలో కావచ్చు, మామూలుగా అయినా సరే ఆత్మీయులైన తోబుట్టువులతో, ముఖ్యులతో మాటల వల్ల ఘర్షణ రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబానికి సంబంధించిన విషయాలలోనూ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలను ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాల్లోనూ, వ్యక్తిగత ఆలోచనలలోనూ, నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే విషయాల్లోనూ ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ఆ ఖర్చులను సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కావచ్చు, మీరు చర్చలు జరిపేటప్పుడు కానీ మాటల వల్ల అధిక ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.